వైఎస్ఆర్సీపీ నేతలు చేపట్టిన చెలో జువ్వల దినే కార్యక్రమాన్ని అడ్డుకున్నారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ నేతలు ముందుకు వెళ్లకుండా బారికేడ్లు అడ్డుపెట్టారు. జువ్వల దినే ఫిషింగ్ హార్బర్ ప్రైవేటు పరం కాకుండా వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనలు చేపట్టారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిలు కావలి నుంచి భారీ ర్యాలీగా వెళుతూ ఉండగా జువ్వల దినే సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. కేవలం 25 మందిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు అనడంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. వైఎస్ జగన్ హయాంలో జువ్వల దినే ఫిషింగ్ హార్బర్ ప్రారంభమైంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక దాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని జువ్వెల దిన్నె ఫిషింగ్ హార్బర్ని ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి చెలో జువ్వెల దిన్నె కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మత్స్యకారులు తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే అడుగడుగునా పోలీసులు ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేశారు, ఆంక్షలు విధించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనం జువ్వెల దిన్నెకి 500 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక బ్రిడ్జి దగ్గర ఉన్నాం. ఈ బ్రిడ్జి దాటి అవతలకి వెళ్తేనే జువ్వెల దిన్నటువంటి ఫిషింగ్ హార్బర్ చేరుకుంటారు. కానీ ఈ హార్బర్కి సమీపంలోనే 500 మీటర్లోనే మొత్తం కూడా పోలీసులు బారికేడ్లు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని నిలిపేసిన పరిస్థితి ఉంది. అలో చేయకుండా కేవలం మేము 25 మందిని అలో చేస్తాం, 30 మందిని అలో చేస్తామంటూ పోలీసులు బారికేడ్లు పెట్టి ఆపినటువంటి పరిస్థితి ఉంది. దానికి మత్స్యకారులు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా మేము మా ఫిషింగ్ హార్బర్కి వెళ్ళడానికి మీరెందుకు ఆంక్షలు విధిస్తున్నారని నిలదీసేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం వ్యవహారం చూస్తుంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలి, ఖచ్చితంగా వెనక్కి పంపించాలనే లక్ష్యం పోలీసుల్లో ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. 80 ఎకరాల్లో ఈ ఫిషింగ్ హార్బర్ని ఆయన నిర్మించడం జరిగింది. అయితే ఈరోజు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం దాని మీద కన్ను కొట్టింది. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు పేరు రావాలని ఒక కుట్రపూరితమైన వాతావరణంలో భాగంగా అక్కడే 30 ఎకరాలని ఒక ప్రైవేట్ సంస్థకు, సాగర్ డిఫెన్స్ కంపెనీ అనే ఒక దానికి ప్రైవేట్ సంస్థకు, వాళ్ళ ఆస్పత్రికున్నటువంటి బినామీ సంస్థకు ఇచ్చినట్టుగా ఉన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే లోకేష్ రీసెంట్గా అక్కడ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది సాగర్ డిఫెన్స్ కంపెనీకి సంబంధించి. ఈ మొత్తం వ్యవహారాన్ని పూర్తిగా మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా మత్స్యకారులకు మద్దతుగా నిలబడి వాళ్ళ చెలో జువ్వెల దిన్నె కార్యక్రమాన్ని చేపట్టింది. స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు కూడా లోపలికి వెళ్లేందుకు ఆంక్షల రూపంలో వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం వ్యవహారం చూసుకుంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని అడ్డుకుని తీరాలని చెప్పిన పరిస్థితి. కేవలం 25 మందిని 30 మందిని మాత్రమే అలో చేస్తామన్నటువంటి చెప్తున్నటువంటి పోలీసుల తీరును మత్స్యకారులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ చాలా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మేము వ్యతిరేకిస్తున్నాం, దాన్ని శాంతియుతంగా నిరసన తెలుపుతామని చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ పోలీసులు దానికి ససేమరైనటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, జువ్వెల దిన్నె హార్బర్ సమీపం నుంచి నెల్లూరు.